హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. జనవరి 10న జరిగినటువంటి టెట్లో తెలుగుకు సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడగడం జరిగింది, అలాగే ఈవీఎస్కు సంబంధించి మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్లు ఏ విధంగా ఏ ఏ తరగతుల నుంచి ఎక్కువగా అడిగాడన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కీర్తి అనే పదానికి వికృతి పదం అడగడం జరిగింది. కీర్తి అనే పదానికి వికృతి పదం కీరితి, భాష అనే పదానికి వికృతి పదం భాష అని అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీవితంలో విజయం సాధించాలంటే కోరిక, నమ్మకం, ఆశ అనే 3 అంశాలపై పట్టు సాధించాలని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఇయాదురై సులేమాన్ అనే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారికి చెప్పడం జరిగింది. ఈ పాఠ్యాంశం చూసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం ప్రేరణ అనే పాఠ్యాంశంలో నుంచి తీసుకోవడం జరిగింది. దీని యొక్క రచయిత ఏపీజే అబ్దుల్ కలాం. ప్రక్రియ చూసుకున్నట్లయితే ఆత్మకథ. ఈ అబ్దుల్ కలాంకు ఇయాదురై సులేమాన్ చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆవుకు పర్యాయ పదాలు అడగడం జరిగింది. ఆవు యొక్క పర్యాయ పదాలు గోవు, దేనువు, సురభి అనే పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పరవస్తు చినేసూరి స్నేహబంధం పాఠ్యాంశం దేని గురించి తెలుపుతుంది అనే క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి మిత్రలాభం, పరవస్తు చినేసూరి స్నేహబంధం అనే పాఠ్యాంశం మిత్రలాభం గురించి తెలుపుతుంది. దీని యొక్క ఇతివృత్తం చూసుకున్నట్లయితే నైతిక విలువలు. మిత్రలాభంలోని పాత్రలు చూసుకుంటే కాకిని లఘుపతనకం, ఎలుకను హిరణ్యకమని, తాబేలును మందారకమని, అలాగే జింకను చిత్రాంగుడు అని పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అనే క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది రేడియో ప్రసంగం. దీని యొక్క ప్రక్రియ వచ్చేసి రేడియో ప్రసంగం. దీని రచయిత దేవులపల్లి రామానుజరావు. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనే పాఠ్యాంశం రేడియో ప్రసంగం అనే ప్రక్రియకు చెందింది. రచయిత దేవులపల్లి రామానుజరావు. తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గవ్వారం పదానికి అర్థం అడగడం జరిగింది. గవ్వారం అనే పదానికి గుహ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో అనునాసికం కానిది ఏది అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే కానది అనునాసికం కాదు. ఇలాంటి తెలుగు ప్రశ్నలు అడగడం జరిగింది నిన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో. వేమన పద్యం అడగడం జరిగింది. దాంతోపాటు సప్తమి విభక్తికి సంబంధించిన ఒక ప్రశ్న అడగడం జరిగింది. సప్తమి విభక్తి ప్రత్యయాలు చూసుకున్నట్లయితే అందు, నన్ను అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే వేమన పద్యం ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీనా వల్లభుని శాసనం గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. జీనా వల్లభుడు వేయించిన శాసనం కురిక్యాల శాసనం. దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈవీఎస్కు సంబంధించి గాలి, నీరు ద్వారా వ్యాపించే వ్యాధికి సంబంధించి అడగడం జరిగింది. గాలి, నీరుకు సంబంధించి వ్యాపించే వ్యాధి పోలియో వ్యాధి. ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1905వ సంవత్సరంలో మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షలను రూపొందించిన 2 మనోవైజ్ఞానికవేత్తలు ఎవరు అని అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి సైమన్ బినే. 1905లో మొట్టమొదటిసారిగా ప్రజ్ఞా పరీక్షలను రూపొందించిన మనోవైజ్ఞానికవేత్తలు సైమన్ మరియు బినే అనే వ్యక్తులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో మ్యాథ్స్కు సంబంధించిన క్వశ్చన్ ఇది. క్రింది వాటిలో 2 సౌష్ఠవ రేఖలు ఉన్న అక్షరం ఏది? 2 సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరం ఏది అని అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే హెచ్కు 2 సౌష్ఠవ రేఖలను గీయవచ్చు. హెచ్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథ్స్కు సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. క్రింది వాటిలో సరైంది ఏది అని స్టేట్మెంట్ ఏ చూసుకున్నట్లయితే 10 లక్షలు అనగా 1 మిలియన్ అని ఇవ్వడం జరిగింది. అలాగే స్టేట్మెంట్ బి చూసుకున్నట్లయితే 10 కోట్లు అంటే 1 బిలియన్ అని ఇవ్వడం జరిగింది. దీనిలో ఆన్సర్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ 10 లక్షలు అంటే 1 మిలియన్, ఇక్కడ 100 కోట్లు అంటే 1 బిలియన్, ఇక్కడ 10 కోట్లు అంటే బిలియన్ వచ్చాడు. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ మాత్రమే సరైంది, బి కాదు అనేది
దీనికి ఆన్సర్ అవుతుంది, చూసుకోండి. కార్ల్ రోజర్ ప్రకారం భావనలకు సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే వ్యక్తి పయనం వాస్తవిక ఆత్మభావన నుంచి ఆదర్శాత్మక ఆత్మభావన వైపు పయనిస్తుంది. రెండింటి మధ్య ఎక్కువ అంతరం ఉంటే సంఘర్షణ వ్యాకులత గురయ్యి మూర్తిమత్వం దెబ్బతింటుంది అని కార్ల్ రోజర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పియాజే ప్రకారం పదిలపరుచుకునే భావన ఏర్పడే దశ ఏది అని అడగడం జరిగింది. పియాజే ప్రకారం పదిలపరుచుకునే భావన ఏర్పడే దశ చూసుకున్నట్లయితే మూర్త ప్రచాలక దశ. ఇది 7 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక్కడ పదిలపరుచుకునే భావన అనేది మూర్త ప్రచాలక దశలో ఏర్పడుతుంది పియాజే ప్రకారం. దీనికి సంబంధించిన ఆన్సర్ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోల్బర్గ్ ప్రకారం నైతికత అంటే ఏమిటి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రతి వ్యక్తి నైతికత్వం అనేది అతని సంజ్ఞానాత్మక వికాసం, పెంపకం, సామాజిక అనుభవాలపై ఆధారపడి ఉంటుందని కోల్బర్గ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మధ్యధర శీతోష్ణ స్థితి పంటలకు సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. మధ్యధర శీతోష్ణ స్థితి పంటలు చూసుకున్నట్లయితే ఎక్కువగా పండ్ల తోటల పెంపకానికి అనువైనది. ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అంజూర పండ్లు మొదలైన పండ్ల తోటలకు దక్షిణ యూరోప్లో విస్తృతంగా పెంచుతారు. ఇది మధ్యధర శీతోష్ణ స్థితిని సూచిస్తుంది. మధ్యధర శీతోష్ణ స్థితిలో పండ్ల తోటలు ఎక్కువగా అనువైన శీతోష్ణ స్థితి అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో అత్యధిక వర్షపాతం ఉండే ప్రాంతాన్ని అడగడం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక వర్షపాతం ఉండే ప్రాంతం భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం అనేది ఆఫ్రికా ఖండంలో చూడవచ్చు. ఇక్కడ భూమధ్య రేఖకు ఇరువైపులా మధ్యస్థాయి వర్షపాతం ఉంటుంది. అలాగే అత్యల్ప వర్షపాతం అనేది దక్షిణ ఆఫ్రికా ఖండానికి ఉత్తరాన అలాగే దక్షిణాన అత్యల్ప వర్షపాతం అనేది ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో అధిక వర్షపాతం అనేది ఉంటుంది ఆఫ్రికా ఖండానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన చివరి విదేశీ యాత్రికుడు ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. విజయనగరాన్ని సందర్శించిన పర్యాటకుల్లో మొదటగా పర్యటించింది ఇటలీ యాత్రికుడైన నికోలో కంటి. 1420 సంవత్సరంలో మొదటిసారిగా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. అతని తర్వాత అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ వర్తకుడు 1443 సంవత్సరంలో, దాని తర్వాత పోర్చుగీసు యాత్రికుడైన డొమింగో ఫెయిజ్ 1520 సంవత్సరంలో, చివరిగా న్యూనీస్ అనే వ్యక్తి 1537 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన చివరి విదేశీ యాత్రికుడు. దీనికి సంబంధించి డొమింగో ఫేజ్కు సంబంధించి మార్నింగ్ సెషన్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఈవినింగ్ సెషన్లో న్యూనీస్కి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ నలుగురు యాత్రికుల గురించి ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఈ నలుగురు యాత్రికుల గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్, ఈవీఎస్కి సంబంధించి. ఇది నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగినటువంటి టెట్కు సంబంధించిన క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.